పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వసంత్ నగర్లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలోని ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తక్కలపల్లి విలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో ఒక బైక్ చెక్ చేసినప్పుడు అది దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి బైక్గా గుర్తించడం జరిగింది. అతన్ని విచారణ చేయడం జరిగింది. విచారణ చేసినప్పుడు వాళ్ళు ఒక్కడే కాదు, అతనితో పాటుగా మొత్తంగా ఒక 6 ఒక గ్రూప్గా తయారై ఈ బైక్స్ దొంగతనం చేయడం, వాటిని తీసుకెళ్ళి అంతర్గాంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిన వ్యక్తి సిద్ధార్థ అనే వ్యక్తికి వాళ్ళు అమ్మడం జరిగినట్టుగా వాళ్ళు చెప్పారు. అతని స్టేట్మెంట్ మేరకు, అతని కంపెషన్ మేరకు వాళ్ళను కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడి నుంచి అతనికి వీళ్ళు చాలా తక్కువ రేటుకు బైకులు అమ్మినట్టుగా మన నోటీస్లోకి వచ్చింది. ఆ బైకులన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు గత కొంతకాలంగా తాగుడుకు అలవాటు పడి జల్సాలు చేస్తూ వాటికి డబ్బుల కోసం ఎక్కడెక్కడైతే బైక్స్ పార్క్ చేశారో వాటిని లాక్స్ వేయని వాటి బైక్లను, అదేవిధంగా వేసినా కూడా కొన్ని కీస్ ద్వారా ఈజీగా వచ్చే బైక్లను టార్గెట్ చేసి వాటిని వీళ్ళు దొంగతనాలు చేసి వాటిని తీసుకెళ్ళి అమ్మినట్టుగా మనము గుర్తించాము. దీంట్లో మొత్తంగా 6 వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్టుగా వాళ్ళు చెప్పారు. అయితే ఈ 6 వ్యక్తుల్లో 3 మైనర్